నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమ. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో, సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి జీవిత చరిత్ర పారాయణ భాగం 16. ఓం శ్రీ గణేశాయ నమ. ఓం శ్రీ సరస్వతాయ నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం నారాయణ ఆది నారాయణ. గత భాగంలో శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారు శ్రీధర్రావు ప్రభావతి అమ్మగారులకు ఆశ్రమం నిర్మాణం కోసం స్థలం అడిగినట్టుగా స్మరించుకున్నాము. అదే ఆలోచన వారి మనసుల్లో ఇప్పుడు కూడా సుడులు తిరుగుతూ ఉంటుందన్నమాట. ఆ ఆదేశమే ఇప్పుడు కూడా వారి మనసుల్లో సుడులు తిరుగుతూ ఉంది. జరిగేదేదో జరగక మానదు అనే మాట మనం ఇతరులకి అనునయంగా చెప్పడానికి బాగానే ఉంటుంది, కానీ మన అనుభవంలోకి వచ్చినప్పుడు మాత్రం అది స్థిమితంగా ఉండడం చాలా కష్టమైన విషయం. అదే అనుభవం ఇప్పుడు ఆ దంపతులు ఇద్దరు, శ్రీధర్రావు గారు ప్రభావతి అమ్మగారులు, ఆ దంపతులు ఇప్పుడు ఇద్దరు అనుభవిస్తున్నారనమాట. ఒక పక్క స్వామివారు ఎప్పుడెప్పుడు అని, ఆ స్థలం ఎప్పుడు ఇస్తారని ఎదురు చూస్తున్నట్టుగా ఉన్నారనమాట. మాలకొండలో ఇక ఉండడం కుదరదు అని కూడా నిక్కచ్చిగా వారికి చెప్పేశారు. మీదే నిర్ణయం అని కూడా చెప్పారనమాట దత్తాత్రేయ స్వామివారు ఈ దంపతులకి. దానితో వారికి ఏం చేయాలో అర్థం కావటం లేదనమాట. ఇలా గడుస్తూ ఉండగా ఆ మరుసటి శనివారం నాడు శ్రీధర్రావు గారి దంపతులు మాలకొండ వెళ్ళారు. నేరుగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం చేసుకొని ఇతను పనులు చూసుకుందామని ఆ దంపతులిద్దరూ గర్భాలయంలో ప్రవేశించారనమాట. అప్పుడు శ్రీ నరసింహస్వామి వారిని చూసి ప్రభావతి గారిని ఆ లక్ష్మీ నరసింహస్వామి తుళ్ళి పడి నవ్వుతున్నట్లుగా, తాము నిలుచున్న ఆ గర్భగుడి ఊగుతున్నట్లుగా ఆమె అనుభూతి చెందసాగారనమాట. గట్టిగా కళ్ళు మూసుకొని ఆమె ఇలా స్మరించుకున్నారనమాట. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం మృత్యుం నమామ్యం అని మనసులో అమ్మగారు చెప్పుకొని కళ్ళు తెరిచారనమాట. అలా తెరిచేటప్పటికి ఒక్కసారిగా కళ్ళు తెరిచేటప్పటికి గర్భగుడిలో ఉండి ఒక్కసారిగా అలా కళ్ళు తెరిచేటప్పటికి ఒక కాంతి పుంజం అనమాట. ఒక కాంతి పుంజం ఆ లక్ష్మీ నరసింహుడు విగ్రహం నుంచి వీరిద్దరిని తాకుతూ, శ్రీధర్రావు గారు ప్రభావతి అమ్మగారులను తాకుతూ గర్భాలయం దాటి వెలుపలికి వెళ్ళిపోయినట్లు తోచిందనమాట. ఇది ప్రభావతి అమ్మగారు భ్రమపడలేదు, ఆమె సాక్షాత్తుగా అనుభూతి చెందారనమాట. ఒక కాంతి పుంజం వారిని తాకి బయటికి వెళుతున్నట్టుగా ఒక అనుభూతి చెందారనమాట. అప్పుడు ఆ అమ్మగారు ఇలా అన్నారు. ప్రక్కనే ఉన్న శ్రీధర్రావు గారిని గట్టిగా పట్టుకొని మెల్లిగా ఇలా అన్నారు. శ్రీవారు ఒక కాంతి రేఖ స్వామివారి నుంచి వచ్చి మనల్ని తాకుతూ బయటకు వెళ్ళింది, నాకెందుకో ఆ స్వామి అంశ అని అనిపిస్తుంది అని అన్నారు ప్రభావతి అమ్మగారు. అప్పుడు శ్రీధర్రావు గారు ఇలా అన్నారు. ప్రభావతి, మనం గుడిలో ఉన్నాం, నీకు నరసింహస్వామిని చూసిన ఆవేశంలో ఏదో భ్రమ కలిగి ఉంటుంది, పిచ్చిగా మాట్లాడుకు అని కొద్దిగా మందలింపుగా అన్నారు శ్రీధర్రావు గారు. కానీ ప్రభావతి గారికి ఆ అనుభూతి వదలలేదు. ఒక మహా అద్భుత తేజోపుంజమది. వారు అనుభూతి చెందారు. ఆమెను తాకి బయటికి వెళ్ళినట్లుగా ఆమె అనుభూతి చెందారు. స్పష్టంగా చూశాను నేను, ఇది భ్రమ కాదు, ఈ సంకేతం దేనికి అని రకరకాల ఆలోచనలతో ఆమె ఆలయం నుంచి వెలుపలికి వచ్చారనమాట. అక్కడ బయటికి గర్భాలయం నుంచి ఆలయం నుంచి బయటికి వచ్చేటప్పటికి బయట అక్కడ ప్రభావతి గారి చిన్నత్త గారు, అంటే ఈ శ్రీధర్రావు గారి తల్లి గారి చెల్లెలు కౌసల్య అమ్మగారు ఉన్నారనమాట. అలాగే మరో బంధువైన రమణయ్య గారు కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళిద్దరూ మాల్యాద్రి వచ్చారనమాట. రమణయ్య గారిది ఏంటంటే మొగలిచెర్లకు దగ్గరలో ఉన్న పొట్టిపల్లి గ్రామం. అతను ఇలా అన్నారు ఆ రమణయ్య గారు, తాను మొగలిచెర్ల సరిహద్దులు దాకా దంపతులతో కలిసి వచ్చి అక్కడి నుంచి పొట్టిపల్లి వెళ్తానని చెప్పారు. ఇక వీరి చిన్నత్తగారైన కౌసల్య అమ్మగారు తన అక్కగారైన శ్రీధర్రావు గారి తల్లి గారిని చూడటానికి మొగలిచెర్ల వస్తామన్నారు. అప్పుడు వాళ్ళంతా అనుకున్నారు, సరే అందరం ఎద్దుల బండిలో వెళ్దాము, ఒకసారి మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకొని అట్నుంచి అటే వెళ్దామని వారు నిర్ణయించుకున్నారు. అదేవిధంగా అందరూ స్వామివారు ఉన్న మఠానికి, పార్వతీదేవి మఠం దగ్గరకు వచ్చారనమాట. సరిగ్గా అదే సమయంలో శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారు దిగంబరంగా కూర్చొని ఒక పక్క జింక చర్మం దండ కమండలాలను పెట్టుకొని కుడి నాసిక ఎడమ నాసికలను వేళ్లతో మూస్తూ
శ్వాస క్రమాన్ని గమనిస్తూ వీళ్ళను చూసి చిన్న పిల్లాళ్ళ సంతోషంతో లేచి నిలబడి ఇలా అన్నారనమాట. మీరు వస్తున్నారని ఆదేశం వచ్చింది, మీకోసమే దిగివచ్చి నేను ఇక్కడ ఉన్నాను, పదండి, మీతో పాటు నేను మీ గ్రామానికి వస్తున్నాను అని అన్నారు స్వామివారు. ఆ మాట విని ఒక్కసారిగా శ్రీధర్రావు గారు, ప్రభావతి గారు ఒక్కసారిగా కంగు తిన్నారు. వారిద్దరూ శ్రీ స్వామివారిని తమ వెంట మొగలిచెర్లకు తీసుకుపోవడానికి మానసికంగా సిద్ధంగా లేరు. పైగా ఇప్పటికిప్పుడు ఎందుకంటే సిద్ధంగా కంగు తిన్నారు. ఎందుకంటే ఈ శ్రీ స్వామివారిని తమ వెంట మొగలిచెర్లకు తీసుకుపోవడానికి వారు మానసికంగా సిద్ధంగా లేరు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఈ యోగికి ఏ ఏర్పాట్లు చేయాలో తెలీదు. పైగా ఆ మరుసటి రోజు కొంతమంది ఆఫీసర్లు ఇక్కడ జరుగుతున్న పనులు, అంటే రోడ్డు పనులు అవి అవుతున్నాయి కదా, కింద నుంచి పైకి రోడ్డు వేసే పని, వాటి పరిశీలనకు కూడా వస్తామని చెప్పి ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఏర్పాట్లు చేయాలి. అంతేకాకుండా తమతో పాటు ప్రస్తుతం మరో ఇద్దరు కూడా మొగలిచెర్ల వస్తున్నారు, వారి బంధువులు, కౌసల్య అమ్మగారును రమణయ్య గారు. ఇంతమంది ఆ బండిలో ఎలా అని వారికి ఉన్న ఆలోచన అదొక్కటే. అప్పుడు శ్రీధర్రావు గారు ఇలా అన్నారు గంభీరంగా, మాతో పాటు ఆ బండిలో మీరు రాగలరా అని అన్నారు. ఈ మాట విని ప్రభావతి గారికి చిరాకేసింది. ఏమిటి మనిషానో అని అనుకుంటూ ఆవిడ ఉన్నారనమాట. అప్పుడు శ్రీ స్వామివారు పెద్దగా నవ్వుతూ, మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామివారు పెద్దగా నవ్వుతూ ఇలా అన్నారు, నేను పుట్టింది రైతు కుటుంబంలోనే, ఎద్దుల బండి అన్నీ అలవాటే, ఏం పర్వాలేదు, కానీ అమ్మకు సందేహంగా ఉంది శ్రీధర్రావు గారు, అది ఆలోచించండి అని అన్నారు స్వామివారు. ప్రభావతి గారు ఆ మాట విని ఏదో చెప్పబోయే లోపలే అప్పటిదాకా నవ్వుతూ ఉన్న శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామివారు గంభీరంగా మారిపోయి అమ్మ అంటూ మాట్లాడడం మొదలుపెట్టారు. ఓం నారాయణ, ఆది నారాయణ.